ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి మరో 5 కొత్త పథకాలనైతే ప్రారంభిస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే అందించారు. సో, ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి ఈ యొక్క 5 పథకాలేంటి? వీటి ద్వారా ఎవరెవరు ఏ మొత్తంలో లబ్ధి పొందబోతున్నారు? పూర్తి వివరాలు తెలియచేస్తాను. ఇవి మనకు వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో దయచేసి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకని అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో దీన్ని మనకు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ బెనిఫిట్ అనేది మీరు గనక వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో, పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ అంటే బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారికి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. బేసిక్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా అయినా సరే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే కొన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అందిస్తూ వస్తుంటాయి. ఈ రేషన్ కార్డు ఆధారంగానే వీరు ఈ పథకానికి అర్హులా కాదా అన్న విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ని అయితే ప్రకటించారు. మొత్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మరో 5 పథకాలని అమలు చేయబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సో, ఇందులో మనకు ఈ 5 పథకాలకు సంబంధించి వన్ బై వన్ చూసుకుంటూ వచ్చినట్లయితే మొట్టమొదటిది ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకమైన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే నెల మొదటి వారం నుంచి విరివిగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులను రిలీజ్ చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా కుటుంబానికి మనకు ఆరోగ్య భరోసా అయితే ఉంటుంది. ప్రభుత్వం అందించే ఆయుష్మాన్ భారత్ కార్డులో ప్రతి ఏటా 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అనేది పొందవచ్చు. నగదు రహిత ఉచిత చికిత్స అయితే అందుతుంది. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం తీసుకోవచ్చు. అన్ని రకాల వ్యాధులకు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు వర్తిస్తాయి. గుండె, క్యాన్సర్, కిడ్నీ 1500కు పైగా జబ్బులను ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు కిందకి తీసుకువచ్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా సరే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది పనిచేస్తుంది. మొదటి రోజు నుండే బీమా కూడా వర్తిస్తుంది. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది మనం ఎలా చేసుకోవాలంటే మనం ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి సింపుల్గా సచివాలయం సో వాటికి వెళ్ళేసి అక్కడ మనం సచివాలయంలో ఆయుష్మాన్ భారత్ కార్డుకి సంబంధించి మేము అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొని ఈజీగా మీకు అప్లై చేస్తారు. ఆ కార్డు అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే మీరు ఈజీగా దాన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్డు కలిగినటువంటి వారందరికీ 4 కొత్త పథకాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒక్కొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే మొట్టమొదటిది లేబర్ కార్డు కలిగినటువంటి వారికి అంటే కార్మికులు అన్నమాట. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో సో వారికి 4 పథకాలైతే ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. సో వీటికి సంబంధించి పెళ్లి కానుకండి. సో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ సో ఇట్లాంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి కార్మికులందరూ కూడా ఈ యొక్క లేబర్ కార్డు తీసుకుని ఉంటే వారికి పెళ్లి కానుకకి 50,000 రూపాయల వరకు నేరుగా నగదైతే వారికి పెళ్లి ఖర్చుల నిమిత్తమై రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే వాళ్ళకి పెళ్ళైన తర్వాత ప్రసవం అనగా డెలివరీ సో డెలివరీకి సంబంధించి 20,000 రూపాయలను వారికి ఉచితంగా పంపిణీ చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ యొక్క మరణ సహాయం ఒకవేళ ఏదైనా భవన నిర్మాణ కార్మికులు కానీ ఏదైనా కార్మికులు లేబర్ కార్డు కలిగినటువంటి కార్మికులు ఎవరైనా సరే చనిపోతే వారికి 5 లక్షల రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే పంపిణీ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఉచితంగానే పంపిణీ చేస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తమై 5,000 రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు అయితే పంపిణీ చేయబోతుంది. సో ఈ యొక్క ఏదైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉంటే సో వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క 5 రకాల బెనిఫిట్స్ని అయితే
మనకు రేషన్ కార్డు కలిగిన వారికి అందివ్వబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనకు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్లలో ఖచ్చితంగా కందిపప్పునైతే పంపిణీ చేయాలని, కందిపప్పుతో పాటు జొన్నలు, రాగులు కూడా వాళ్ళకి యథావిధంగా పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం మనకు 1 కిలో గోధుమ పిండిని కూడా అయితే ఇక నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయబోతున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి రేషన్లో మనకు రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, అలాగే వీటితో పాటుగా గోధుమ పిండి, జొన్నలు, రాగులు. సో ఈ విధంగా మనకు ఒక 5 రకాల వస్తువులు పంచదారతో కలిపితే 5 రకాల వస్తువులనైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అయితే పంపిణీ చేయబోతుంది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన అయితే చేస్తుందండి. సో రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి రేషన్ బియ్యం కనుక మనం పంపిణీ చేస్తే ఆ బియ్యాన్ని కొంతమంది తినకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. సో ఈ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఆ రేషన్ బియ్యం దందాని మనం ఎలాగైనా సరే దాన్ని కంప్లీట్గా ఆపాలి. ఒకవేళ ఆపకపోతే ఇది మరింత అనర్హులకు, అంటే అర్హులకు అన్యాయం చేసినట్లు అవుతుందనేసి, అనర్హులకు మేలు చేసినట్లు అవుతుందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి నుంచి, అనగా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త మనకు అందించిందనమాట. అంటే గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డుకి 3,000 రూపాయల వరకు ఇచ్చేటువంటి అంశాన్ని కూడా మనకు తెర మీదకైతే తీసుకువస్తున్నారు. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ యొక్క రేషన్ బియ్యంతో పాటు బియ్యంకి వద్దనుకుంటే డబ్బులను ఈ వచ్చర్ విధానాన్ని కూడా తీసుకువచ్చేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తూ ఉంది. అలాగే ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా రోజుల నుంచి రేషన్ కార్డు కరెక్షన్కి సంబంధించి, రేషన్ కార్డు డిలీట్కి సంబంధించి, మెంబర్ యాడింగ్కి సంబంధించి కొన్ని రకాల సమస్యలు అయితే తలెత్తుతూ ఉండగా వాటిని క్లియర్ చేస్తూ మన యొక్క పౌర సరఫరాల శాఖ ఇప్పుడు తాజాగా రేషన్ కార్డు కరెక్షన్కి సంబంధించి మరియు రేషన్ కార్డులు మనకు పోగొట్టుకున్న వాటిని తిరిగి మనం పొందుకునేందుకు వీటన్నిటికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కొంత ఛార్జెస్ అనేటివి వసూలు చేస్తూ వారికి తిరిగి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క 5 రకాల పథకాలు అయితే మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఒకటి వచ్చేసి నెంబర్ 1 పెళ్లి కానుక కింద 50,000 రూపాయలు, ఇక రెండోది వచ్చేసి ప్రసవ కానుక కింద 20,000 రూపాయలు, మూడోది వచ్చేసి వాళ్ళు చనిపోతే మరణ సహాయం కోసం 5 లక్షల రూపాయలు, అంత్యక్రియల ఖర్చు కోసం 5,000 రూపాయలు. సో ఈ విధంగా అయితే మనకు మొత్తంగా 4 రకాల పథకాలు. వీటితో పాటుగా ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 5 లక్షల రూపాయల వరకు రేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత వైద్యం. ఇవన్నీ ఒక ఎత్తైతే రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులను ఇచ్చేటువంటి అంశం అనేది మరొక పెద్ద ప్రతిపాదన. సో వీటికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. సో రేషన్ కార్డుకి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే అంశాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందా, లేక ఈ విధానానికి స్వస్థ పలికి రేషన్ బియ్యాన్నే మనకు తిరిగి పంపిణీ చేస్తే బాగుంటుందా? ఏది ఏమైనప్పటికీ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్లు అయితే నోట్ చేయండి. ఫర్దర్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి మనకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.